ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కానిస్టేబుల్ అభ్యర్థులుగా మెయిన్ పరీక్షా ఫలితాల్లో గుంటూరులోని నైస్ కోచింగ్ సెంటర్కు చెందిన 12 మంది అభ్యర్థులు ఉద్యోగాలను సాధించినట్లు డైరెక్టర్ పులిపాటి నగేష్ తెలిపారు. గుంటూరు నగరం బ్రాడీపేట 2వ లైన్లోని నైస్ కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకర్ సమావేశంలో నైస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పులిపాటి నగేష్ ఉద్యోగులు సాధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. ఉద్యోగులు సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నైస్ కోచింగ్ సెంటర్ అధ్యాపకుడు, సిబ్బంది, బయాలజీ ఫ్యాకల్టీ రాజు, హిస్టరీ ఫ్యాకల్టీ సతీష్, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తుర్కా వీరయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నైస్ ఇన్స్టిట్యూట్ గుంటూరు గత 15 సంవత్సరాల నుంచి నాది అర్థమెటిక్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నాను. అనేక ఇన్స్టిట్యూట్లలో బోధిస్తూ ఓన్గా ఈ సంవత్సరం నూతనంగా ప్రారంభించి మా అధ్యాపక బృందం విద్యార్థుల కృషితో ఒక 11 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. దానికి గర్వకారణంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో వారు ఎస్ఐ ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే నోటిఫికేషన్లో చాలామందిని ఎస్ఐలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఆర్ఆర్బి అనేక ఉద్యోగాల్లో నైస్ ఇన్స్టిట్యూట్ ముందంజలో ఉండాలని ఆ విధంగా కృషి చేయడానికి నా వంతు పాత్ర మా అధ్యాపక బృందం కృషితో అనేక ఉద్యోగాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. ప్రకాశం డిస్ట్రిక్ట్. సో నాకు సివిల్లో 144 వచ్చింది. సో ప్రముఖంగా చెప్పాలంటే ఇన్స్టిట్యూట్ అప్పుడు నేను ఎస్ఐ ఫిలిమ్స్ అప్పుడు జాయిన్ అయ్యాను. ఎస్ఐ ఫిలిమ్స్ అప్పుడు పేపర్ 1 అర్థమెటిక్లోనే నగేష్ సార్ వారి యొక్క సహకారంతో 75 మార్కులు వచ్చినాయి. అదేవిధంగా ఎస్ఐ ఫిలిం మెయిన్స్ క్లియర్ చేసినప్పుడు కేవలం 10 మార్కులు ఎస్ఐని మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఆ ఎస్ఐ మిస్ అవ్వడం తర్వాత సార్ దగ్గరికి ఇంకా డైరీ వస్తూ అంటే ఏ టాపిక్లో నాకు అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చెప్పడం జరిగింది. దాని ప్రాబ్లం తోటి మొన్న 25 మార్క్స్ గాను 22 మార్క్స్ వచ్చినాయి అర్థమెటిక్లోనే. దీనంటే కారణం కూడా నగేష్ సార్ థ్యాంక్స్ చెప్తాను.